గౌరవం అనేది జీవితంలో అన్నింటికంటే ఎంతో ముఖ్యమైనది. అది లేకపోతే మనిషి ప్రాణం లేని శవంతో సమానం. ఇక ఆత్మగౌరవంతో మనిషి బ్రతకడం కోసం తను ఎలాగైనా తన కష్టాలను అధిగమించి బయటకు రావలసి ఉంటుంది. అమ్మా, నాన్న గంగక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎందుకు వద్దంటున్నారో చెప్పమ్మా. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఏమైనా సమస్య ఉందా? లేదే, డబ్బులు లేవంటున్నారు అంతే. వెళ్ళి రావడానికి ఖర్చులు అవుతాయి కదా, అలాగే అక్కడికి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా ఎప్పుడన్నారు మీ నాన్నగారు? నీకు సరిగ్గా తెలియనప్పుడు మాట్లాడకుండా ఉండడం మంచిది. ఏమైంది భీమా? ఎక్కడికి వెళ్తున్నావు? నాన్నగారితో మాట్లాడడానికి. అరే, నేను చెప్పేది విను భీమా. అదేం అవసరం లేదు, నేను చెప్పేది విను భీమా. ఇప్పుడు భీమా ఆయనతో ఏం మాట్లాడతాడు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చెప్పాను కదా నీకు, ఇంటికొచ్చి మా గురించి చెప్పమని, ఆడుకొని వస్తామని. మనం ఇలా చేయలేదంటే గనక ఇక స్కూల్ ఫీజు ఎలా జమ చేయగలని చెప్పు. నువ్వు చేసిన దానికి మొదటి రోజు దొరికిపోయేవాళ్ళం. నేను వాయిద్యాలు నేర్చుకోవడానికి వెళ్ళాను. నేను ప్రతిరోజు నేర్చుకుంటాను, డబ్బులు కూడా సంపాదిస్తాను. అన్నయ్య, ఈ వాయిద్యాలు నీకేదో రోజు వాయించేసా చెప్తున్నా. ఎందుకు ఈ వాయిద్యాలు అవి ఇవి అని తిరుగుతున్నావు? చూడు, మాకు పని దొరికింది. రేపటి నుండి మన ముగ్గురం దుకాణానికి వెళ్ళి సరుకులు అమ్మి రావాలి. సరదాగాను ఉంటుంది, అలాగే డబ్బులు కూడా వస్తాయి. లేదు, నేను వాయిద్యాలు వాయించడానికే వెళ్తాను. నానా, కొడుకులకి కూతుర్లకి మధ్య తేడా ఉంటుందా? ఉండదు. మీరు నా కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు. మరి గంగక్క సంతోషం కోసం ఎందుకు ఏమి చేయరు? బాబు, అదేంటంటే ఇప్పుడు కాస్త డబ్బులకి ఇబ్బంది పడుతున్నాం. పెన్షన్ కూడా రావడం లేదు. ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు కావాలి కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాము అంటే ఏమైనా కొని తీసుకువెళ్లాల్సి ఉంటుందిగా. అందుకనే వెళ్ళాలని అనుకోవడం లేదు. మీ అమ్మేమో బలవంతం పెడుతోంది, మీరు వెళ్ళండి వెళ్ళండి అని. అయితే మరి నువ్వే చెప్పు, నేనేం చేయాలి? మీరు అమ్మ మీద అరవకండి నాన్న. లేదు, నేను అరవలేదు బాబు. తను పిచ్చిదానిలాగా మాట్లాడుతూ ఉంది. నగలు అమ్మేస్తానని, మీరు వెళ్ళి రండి అని. అందుకే నాకు కాస్త కోపం వచ్చింది. ఇప్పుడు నువ్వే చెప్పు, ఒకసారి నగలు అమ్మేస్తే నేను మళ్ళీ మళ్ళీ కొనే అవకాశం ఉంటుందా? మా అమ్మ కోసం నగలు నేను కొంటాను, చాలా నగలు కొంటాను. మీరు ముందు గంగక్క వాళ్ళ ఇంటికి వెళ్ళండి చాలు. తనకి ఆనందంగా ఉంటుంది, అలాగే మనకి. నువ్వు అందరి గురించి ఎంతో ఆలోచిస్తావు భీమ్. సరే, నేను వెళ్ళొస్తాను. సంతోషమా?
లేదు. ఇప్పుడేమైంది? ఇప్పుడు మా భీమ్కి ఇంకేం కావాలి? ఏమీ లేదు. మీరు ఇంకెప్పుడు మా అమ్మ మీద అరవకుండా ఉండాలి. బంగారు నగల కంటే మా అమ్మ ఎంతో విలువైనది. సరే, ఇక అరవను. బాలా అన్నయ్యకివ్వు. ఇక మొదలు పెట్టండి. ఒక్క నిమిషం ఆగండి. ఏమైందన్నయ్య? తినే ముందు నేను ఒకటి చెప్పాలి. ఏమైంది? భోజనం బాలేదా? లేదు, అటువంటిదేమీ లేదు. భీమాబాయ్, నేను నీకు ఒకటి చెప్పాలి. చెప్పండి, విషయం ఏంటి? నన్ను క్షమించు. నా కొడుకు భీమ్ నాతో చెప్పాడు, వాళ్ళమ్మ బంగారం కంటే విలువైంది అని. తను నన్ను తిట్టాడు. పైగా ఏం చెప్పాడంటే, నేను వాళ్ళమ్మ మీద అరవకుండా ఉండాలి అని. అందుకే నేను నా కొడుకు భీమ్ ముందు, కుటుంబంలో అందరి ముందు భీమాబాయిని క్షమాపణ అడుగుతున్నాను. అంతేనా భీమ్? అంతే నాన్న. ఏంటండి మీరు నన్ను భయపెట్టేశారు? సరే, భోంచేయండి. ఇందులో తప్పే ఉంది అసలు. మన భీమరావు పెద్దవాడయ్యాక, తనకు కూడా పెళ్ళయ్యాక, అప్పుడు తను తన భార్యని ఏ పరిస్థితుల్లోనూ తిట్టాడు. అంతే కదా భీమ్? ఒకవేళ పొరపాటును తిట్టినా వెంటనే క్షమాపణ చెప్పడం మొదలు పెడతాడు. అవును భీమ్, నువ్వు ఒక బాధ కొని పెట్టుకో, దాంతో నువ్వు క్షమాపణ అడగచ్చు. బాలన్నయ్య, దొరికిపోతావు. ముందు బాజా నుండి బయటికి రా. ఈ తరగతిలో నుంచి బయటికి వెళ్ళు. నువ్వు మాతో ఆడడానికి వీల్లేదు. జాగ్రత్త, ఈసారి మా ఆటలోకి వచ్చావంటే అస్సలు ఊరుకోము. మీలాంటి వాళ్ళు ఈ కుండలో నీళ్లు తాగడానికి వీల్లేదు. నేను నీ జుట్టు కత్తిరించను. వెళ్ళా, పో ఇక్కడి నుంచి. నా కొడుకుతో కలిసి వాళ్ళు ఎలా చదువుతారు? బాబు, ఒక్కోసారి అన్యాయంతో పోరాటానికి ఎదురు తిరగాల్సి ఉంటుంది. లేదంటే అన్యాయం చేసే వాళ్ళకి ఒకటే అనిపిస్తుంది, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది సరైనదే అని. ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నావు? మనం పేదవాళ్ళం. మనం కేవలం ఫీజు కట్టడం కోసం మాత్రమే పని చేయకూడదు. ఇక మీదట చదువుకుంటూనే రోజూ పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు అమ్మా నాన్నలకు సహాయం చేసినట్టుగా ఉంటుంది. అయితే ఇంత రాత్రిపూట ఇక్కడ నిలబడి ఇదాలోచిస్తున్నావా?
లేదు, నేనేం ఆలోచిస్తున్నానంటే కొంతమంది గొప్పవాళ్ళుగా కొంతమంది పేదవాళ్ళగా ఎందుకుంటారు? ఒకవేళ అందరూ గనుక ఒకేలాగా ఉన్నట్లయితే అప్పుడు ఎంత బాగుంటుందో కదా. భీమ్, చూడు, నేను వెళ్తున్నాను. నువ్వేం ఆలోచిస్తావో ఆలోచించుకో. ఒకవేళ అందరూ కూడా సమంగా ఉన్నారంటే గనక అప్పుడు అందరూ ఎంతో సంతోషంగా బతికేయవచ్చు కదా. తప్పకుండా అలా జరిగి తీరుతుంది. నేను బాగా చదివి అందరిని సరిసమానం చేస్తాను. పద, వాళ్ళెవరో నాకు చూపించు. ఎవరితో కూర్చున్నావు నువ్వు? ఇప్పుడే నేను వాడి సంగతి, ప్రిన్సిపాల్ సంగతి, అలాగే గురువు గారి సంగతి తేల్చేస్తాను. నాన్న వదలండి, నొప్పిగా ఉంది. నోర్మై, మాట్లాడకుండా పద ముందు. ఇదేనా నీ తరగతి? ఆపండి ఇక చదువు చెప్పడం. వాళ్లేనా వీళ్ళిద్దరూ? వీళ్లతోనేనా నువ్వు కూర్చునేది? చెప్పు. ఏమైంది? ఏంటి విషయం? మీకు తెలియకపోతే మధ్యలో మాట్లాడకుండా ఉండండి. వీళ్ళిద్దరిలో ఎవరు వాడు? నువ్వా లేక నువ్వా? నా కొడుక్కి ఏవేవో చెప్పింది ఎవరు? మేమిద్దరం అన్నదమ్ములం బాబాయ్. ఎవరిని నువ్వు బాబాయ్ అని పిలుస్తున్నావురా? అయినా గురువుగారు, నా కొడుకు వీళ్ళిద్దరితో కలిసి కూర్చుంటున్నాడు. అయినా మీరు ఆపలేకపోయారు. కానీ ఇప్పుడు అడుగుతున్నారా ఏమైంది అని? మీరు శాంతించండి. నేను జాగ్రత్త తీసుకుంటాను. జాగ్రత్త తీసుకోండి. నా కొడుకు వీళ్ళిద్దరితో కలిసి కూర్చోకూడదు. ఇదిగో చూడండి, మీరిద్దరూ మీ అర్హతకు తగ్గట్టుగా స్నేహం చెయ్యండి. ఈసారి నేను మాటలతో చెప్పను. కొట్టి కొట్టి చర్మం ఒలిచి చేతిలో పెడతాను. అర్థమైందా? ఏంటి కైలాష్ గారు, అసలు ఏమైంది? ప్రిన్సిపాల్ గారు, మీరు రావటం మంచిదైంది. మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ స్కూల్ నడపాలనుకుంటే మీరు కులభేదాలు తెలుసుకుని నడిపితే చాలా మంచిది. అలాగే ఈ పిల్లలకు కూడా తెలిసేలా చెప్పండి. ఆ తర్వాతే మీరు ఈ స్కూల్ని సవ్యంగా నడపండి. వెళ్ళు సురేంద్ర, అక్కడున్న నీ కులం వాళ్ళతో కలిసి కూర్చో. రా సురేంద్ర, ఇప్పుడు నిన్ను శుద్ధి చేశారు కదా, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మళ్ళీ అక్కడే కూర్చున్నావా నువ్వు? అరే, మీ నాన్న ఇప్పుడే కదా నీకు చెప్పి వెళ్ళారు. ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ కూర్చోకూడదో నీకు తెలీదా? భీమ్, ఆనంద్ నా స్నేహితులు. నేను వీళ్ళ పక్కనే కూర్చుంటాను. మా నాన్నకి ఎవరు చెప్తారో చెప్పుకోండి. వద్దు సురేంద్ర, నువ్వు అక్కడే కూర్చో. నువ్వు నన్ను స్నేహితుడిగా భావిస్తే నన్ను ఇక్కడ కూర్చోవద్దని మాత్రం చెప్పొద్దు. రామ్జీ ఇంటికి వెళ్ళి ప్రిన్సిపల్ ఇప్పుడే అతన్ని రమ్మన్నారని చెప్పు. ఈ ఆనంద్ భీమరావు మామూలుగా వినరు. అలాగండి. ఆగు, ఇది కూడా చెప్పు. ఇక్కడ వేరే జాతికి చెందిన పిల్లాడొకడు ముందుకొచ్చి వాళ్ళ పిల్లలతో స్నేహం చేశాడు అని. అయినా తప్పంతా మీ పిల్లలదే అని చెప్పు. అయినా ఆ పిల్లాడు వీళ్లతో ఎందుకు స్నేహం చేయాలి? చూడండి, మీరు మాటి మాటికి భీమరావుని ఆనంద్ని వెనకేసుకురాకండి. నేనెవరిని వెనకేసుకురావటం లేదు. నేను ఒక ఉపాధ్యాయుడిని. నేను ఏది మంచో అదే చెప్తున్నాను. మీరు చదువు చెప్పడానికే కదా వస్తున్నారు. అయితే చదువు చెప్పే పని చూడండి.
అనవసరంగా న్యాయాధికారి అవ్వకండి. స్కూల్ని ఎలా నడపాలో అదంతా నేను చూసుకుంటాను. అయినా ఈ ఉద్యోగం మీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే అప్పుడు ఉద్యోగం మానేసి వెళ్ళిపోండి. సరే, నేను ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాను. నేను భీమరావుని వెనకేసుకొచ్చి తప్పు చేశానని రాసివ్వండి. అదే నేను చేసిన తప్పు అని మీరు నాకు రాసివ్వండి సార్. నేను వెళ్ళిపోతాను. అరే, అసలు మీకు ఏం కావాలి? చూడండి హెడ్ మాస్టర్ గారు, మనం భీమ్కి ఆశ్రయగా మారలేకపోతే కనీసం తనకి సమస్యలు తీసుకురాకుండా అయినా ఉండాలి కదా. నేను అదే కోరుకుంటున్నాను. ప్రిన్సిపల్ గారు, నేను రామ్జీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని పిలవాలా వద్దా? బయటికి వెళ్ళి గంట కొట్టు. అలాగే మీరు కూడా తరగతికి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పండి. వెళ్ళండి. నాన్న, ఇది అక్కకి ఇవ్వాలి. ఇందులో తన బట్టలున్నాయి. వాటిని తీసుకెళ్లటం మర్చిపోయింది. అన్నయ్య, ఇది కూడా మన గంగ కోసం అత్తయ్య పంపించిందని చెప్పు తనకి. ఇది కూడా తీసుకెళ్ళండి. కొన్ని లడ్డూలు తయారు చేసి పెట్టాను. అమ్మమ్మ చేతి లడ్డూలు తింటే నా మనవడు సంతోషపడతాడు. ఇంకో 2 సంచులుంటే ఇవ్వండి. సుబేదర్గా పనిచేశాను కదా, అన్నిటినీ తగిలించుకుని వెళ్తాడు అంటారుగా. అసలు మీకు మోయాల్సిన అవసరమేముంది? ముందుకెళ్తే బండి దొరుకుతుంది. అక్కడ నుండి స్టేషన్, రైలు బండి ఎక్కి అక్కలింటికి వెళ్ళొచ్చు. బయటికి సామాన్లు మేము తీసుకొస్తాం. వద్దమ్మా, మీరు మీ పనులు చూసుకోండి, నేను తీసుకెళ్తాను. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అన్నయ్య. ఇప్పుడే వస్తాను. ఒక అన్న ఇచ్చి బండి ఎలా ఎక్కాలి? 5 మైళ్ళే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. డబ్బులు మిగిలితే ఇంక దేనికైనా పనికొస్తాయి. ఆగండి. మీరు తులసికి ఎందుకైనా చెప్పారు మీరు బయటికి రాకండి, నేను వెళ్తాను అని? అప్పుడేగా డబ్బులు ఆదా చేస్తాం భీమాబాయ్. అయినా 5 మైళ్ళే కదా, ఎక్కువ దూరమేం కాదుగా. 5 మైళ్ళంటే దూరమేవి కాదుగా. మీకిప్పుడు వయసు అయిపోయింది, ఇంత బరువు మోసుకొని అక్కడ దాకా వెళ్ళలేరు. అదేంటి భీమాబాయ్, కూతుర్లు అత్తవారిలకు వెళ్లేంత వరకు కూడా తల్లిదండ్రులు వయసులో ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లల కోసం 5 మైళ్ళు కాదు, 50 మైళ్ళైనా నడిచేస్తాను. వెళ్ళొస్తాను. వెళ్ళిరండి. ప్రతిసారి నా నోరు మూయించడానికి మీరు ఏదో ఒకటి ఇలాగే చెప్తూ ఉంటారు. మీరు ఎంత మంచి భర్తో అంతకంటే 1000 రెట్లు మంచి తండ్రి. సురేంద్ర, నువ్వు మాతోనే కూర్చుంటానని ఎందుకలా మొండికేశావు? ఈ విషయం గనుక మీ నాన్నగారికి తెలిస్తే నువ్వు మళ్ళా ఇంకోసారి శుద్ధి చేయించుకోవాల్సి వస్తుంది. అయితే చేయించుకుంటాను. ఏమైంది?